చేశారు. సహోదరు 2025 ఉపవాస ప్రార్థన కూటాల్లో తన ఉద్యోగం నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఉపవాస కూటాలు అయిపోయేటప్పుడే అంతకుముందు శాలరీ చాలా తక్కువ ఉండేదంట. గడిచిన 2025 కూటాల్లో తన కుటుంబంతో సహా ఆ ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసినప్పుడు కూటాలు అయిపోయి ఇంటికి వెళ్ళేలోపే తన శాలరీ పెరిగినట్టు వాళ్ళు లెటర్ పంపించారంట. అదే విశ్వాసంతో మన జరిగిన 2026 కూటాల్లో కూడా తన కుటుంబంతో కలిసి ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకున్నప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు మరలా శాలరీ శుక్రవారం దినానే, గురువారం మన కూటాలు ప్రారంభమై శుక్రవారం దినం ఉపవాస ప్రార్థన అయిపోగానే నాకు లెటర్ వచ్చిందన్న, మరలా శాలరీ పెంచాడని చెప్పి ఈ సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. సహోదరి విజయవాడ నుండి మన తండ్రి సన్నిధి సహవాసానికి తరచూ వస్తూ ఉన్నారు. సహోదరి పేరు రమ. గత 2 సంవత్సరాలుగా దైవజనులు మన ఆత్మీయ తండ్రి షాలేం రాజు గారిని తండ్రి సన్నిధి సహవాసాన్ని ప్రేమించి వస్తూ ఉన్నారు. రాలేని సందర్భాలలో లైవ్లో ఉండేటువంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ దేవుని ఆరాధించడం, దేవుని విశ్వసించడం అనేది జరుగుతూ ఉంది. అయితే గత ఆల్ నైట్లో దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాన్ని సాక్షిగా సహోదరి చెప్తూ ఉన్నారు. ఏమిటనంటే ఆల్ నైట్ ప్రేయర్కి బిఫోర్ 3 days అంటే ముందుగా 3 రోజుల ముందు తన భర్త గారి యొక్క తల్లిగారు అనగా అత్తగారు ఆమె ఏదో సీరియస్ కండిషన్గా ఉందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. వాళ్ళు ఉండేది వైజాగ్. వీరి సహోదరి యొక్క అత్తగారు వైజాగ్లో ఉంటారు, విశాఖపట్నంలో. అక్కడ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆమె ఏ యొక్క వ్యాధితో ఉంది ఏమిటని నిర్ధారణ చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఏంటంటే ఆమెని హాస్పిటల్కి వెళ్ళి ఒక రూమ్లో ఉంచినప్పుడు అక్కడ డాక్టర్లు వైద్య చికిత్స చేయడానికి వస్తే బట్టలన్నీ బట్టలు మొత్తం శరీరం మీద దేహం మీద ఉన్నటువంటి వస్త్రాలన్నీ తీసేసి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ అలాంటి పరిస్థితి ఉంది. ఈ విషయాలు వెంటనే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఇక్కడ సహోదరికి వారి యొక్క భర్త గారికి ఫోన్ ద్వారా మెసేజ్ పెట్టారు, మీరు ఇమీడియట్గా రావాలి, ఈ విధంగా ఉన్నారు, హాస్పిటల్లో చేర్చాం, కానీ ఆమె ప్రవర్తన వింతగా ఉంది, ఆమె ఒంటి మీద దుస్తులు ఉంచుకోవట్లేదు, ఇలాంటి పరిస్థితి ఉంది అని చెప్పి. అయితే 2 రోజులు ఆగి 3వ రోజు ఆల్ నైట్ ప్రేయర్ ఉంది. ఆ ఆల్ నైట్ ప్రేయర్ రోజు సహోదరి దేవుని మీద విశ్వాసం ఉంచింది, తన భర్తను కూడా విశ్వాసం ఉంచింది. తనైతే ఇక్కడ కూడా రాలేనటువంటి కొద్ది అననుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆ సందర్భంలో లైవ్లో ఆల్ నైట్ ప్రేయర్లో తనున్న గృహంలోనే ప్రార్థన చేస్తూ తన భర్త గారికి కూడా చెప్పింది, ఏమండి మనం వెళ్ళిన అక్కడున్న వైద్యులే ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది, మనం వెళ్ళినా కూడా పరిస్థితి అదే, కానీ మనమైతే వెళ్ళలేము, వైద్యులైతే చేయలేరు, కానీ మనం నమ్మినటువంటి దేవుడైతే ఆయన సర్వాంతర్యామి, అన్ని స్థలాలలో అన్ని సందర్భాలలో అన్ని వేళలో ఉండి కార్యం చేసే దేవుడు. ఇక్కడే ఉండి మనం ఆల్ నైట్ ప్రేయర్లో అంటే వాళ్ళ గృహములో ఉండి ఆల్ నైట్ ప్రేయర్లో విశ్వాసం ఉంచి ప్రార్థన చేశారు. దేవుని వాక్యం ఒకటి ఉంది కదా, విశ్వసించువాడు కలవరపడడు. సహోదరికి సంపూర్ణ విశ్వాసం, నేను ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ మా అత్తగారికి స్వస్థత అవుతుందని. ఇద్దరూ ఏకీభవించి ప్రార్థన చేశారు. ఆల్ నైట్ ప్రేయరు ముగించబడింది. ఉదయాన్నే వీడికి వచ్చిన కాల్ ఏంటో తెలుసా? వైద్యులకి ఏ రోగమో ఏ వ్యాధో అర్థం కాలేదు, కానీ ఆమె నార్మల్ స్టేజ్లోకి వచ్చి స్వస్థ చిత్తురాలై హాస్పిటల్ నుంచి డెలివరీ అయిపోయిందనంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏమి విశ్వాసం అండి! విశ్వాసం, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని
దేవుడు ఆనాడు వాక్యములో వ్రాయించిన మాట ఈ రోజు వరకు తన భక్తుల విశ్వాసుల ఆయన జీవితాల్లో చేస్తూనే ఉన్నాడు, చేస్తానే ఉంటాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి గమనించండి. क्या पार्टी थी कल रात. Now let's pick the bill. ब्रो नाव यूपीआई कर दिया है. नावी यूपीआई कर दिया. और तू कर रहा. అండి, మన మధ్య సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన పేరు శ్రావణి, వారిది ఎనగెల్లు. తనకి వివాహమయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అయినప్పటికీ ఎన్నో ఆసుపత్రులు తిరిగారు, ఎన్నో నాటు మందులు వైద్యాన్ని చేసినప్పటికీ ఒకసారి ప్రెగ్నెంట్ అందింది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపిస్తే క్లీన్ చేయాలమ్మా, నీటి బుడగలు ఉన్నాయని డాక్టర్లు చెప్పారంట. వారి కుటుంబంలో అయితే ప్రతిరోజు అత్తమామలు నిందిస్తున్నారు, గుడ్రాలుగా ఉంటావేంటి, చుట్టుపక్కల వాళ్ళు అవమానపరుస్తున్నారు. తన తల్లిగారైతే ధైర్యాన్ని ఇచ్చారు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. సారాకి ఎలాగైతే దేవుడు అనుగ్రహించాడో నీకు కూడా అనుగ్రహిస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేయమని సహోదరి తన కుమార్తెకు సలహా ఇచ్చింది. వీరిరువురు కలిసి ఉపవసించి ప్రార్థించారు. దేవుని మహాకృప ఏంటంటే ఒక మంచి బిడ్డకు దేవుడు జన్మనిచ్చేటట్టు దేవుడు కృప చూపాడన్న. మా జీవితాల్లో మేము చేసిన ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చేశాడు, అసాధ్యాలను సుసాధ్యపరిచాడు. డాక్టర్లే స్టేట్మెంట్ ఇచ్చారు, పిల్లలు ఈమెకు పుట్టరని డాక్టర్లు చెప్పారన్న. ఆ డాక్టర్ చెప్పిన ఆయనే చెప్పాడు, మీ దేవుడు గొప్పవాడు అని. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుస్తారా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి. సహోదరి పేరు మేరీ. ఇక్కడ సంతమగలూరు దగ్గర ఒక పల్లెటూరు. ఈమె వాళ్ళ పిల్లలు 3 పిల్లలు. ఓ పెద్ద బాబు 2004 మూడో బాబు 2004 సంవత్సరంలో ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. మరి అది కోర్టు చుట్టూ తిరుగుతుందంట. ఆ కోర్టులో ఈమెను చాలా ఇబ్బంది పెట్టారు. వాయిదాలకు వేస్తా. మరి వీరి భర్త గారు దుబాయ్లో ఉంటారు. వీడియో కాల్ వాళ్ళ భర్త గారు కంపల్సరీగా వీడియో కాల్ మాట్లాడితేనే, వీడియో కాల్ కాదు, అతను వచ్చి సాక్ష్యం చెప్పాలి అని జడ్జి గారు అన్నప్పుడు రావడానికి కూడా కుదరదు, వీడియో కాల్ అయితే మాట్లాడిస్తామండి అని అన్నప్పుడు జడ్జి గారు ఒప్పుకోలేదంట. ఈమె ఒకటే ప్రార్థన చేసుకునేదంట. మన తండ్రి సన్నిధికి వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేసిందంట. అయ్యా, నేనైతే తిరగలేను కోర్టుల చుట్టూ, నా వల్ల కాదు, నీకే నేను ఈ యొక్క సమస్యని మీకే అప్పచెప్తున్నాను, నీవే పరిష్కరించు తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు కోర్టుకు వెళ్ళినా కూడా వీడియో కాల్ వాళ్ళు ఒప్పుకోలేదంట. కానీ ఇక బయటకు వచ్చి ప్రార్థన చేసుకొని ఇక వెళ్ళిపోయే టయానికి జడ్జి గారు పిలిపించారంట. రెండమ్మా రండి అని పిలిపించి ఆ కోర్టులో వీడియో కాల్ మాట్లాడడానికి ఆయన ఒప్పుకున్నారంట. ఆ వీడియో కాల్ మాట్లాడిన తర్వాత జడ్జి గారు ఇంకా 2 నెలల్లో నీ సమస్య పరిష్కారం అయిపోద్దమ్మా, దానికి సంబంధించిన అమౌంట్ కానీ అన్నీ వస్తాయి, మీరు ధైర్యంగా వెళ్ళండి అని వారు జడ్జి గారు చెప్పారంట. అన్నా, నా యొక్క జీవితంలో ఎన్నోసార్లు తిరిగాను కోర్టు చుట్టూ, కానీ దేవుడు ఈ సమస్యను పరిష్కరించాడన్నా అని మరి ఆ బిడ్డ సాక్ష్యం చెబుతుంది. మరి చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. సహోదరి పేరు శివ అండి, మిర్యాలగూడ నుంచి వస్తాడు. తనకి బ్రెయిన్లో చిన్న చిన్న ట్యూమర్స్ ఉన్నాయి. ఆ ట్యూమర్స్ వల్ల తరచూ తనకి ఫిట్స్ వచ్చాయి. దేవుని సన్నిధికి వస్తూ దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు 1 సంవత్సరం కాలం నుంచి ఆ ఫిట్స్ బాల నుంచి దేవుడు విడిపించాడు. తను మిర్యాలగూడ నుంచి బండేసుకు వస్తాడు. 2 వారాల క్రితం ప్రార్థనకు వచ్చి ప్రార్థన ముగించుకొని వెళ్తున్నప్పుడు ఆ పిడురాల సమీపంలో సడన్గా ఫిట్స్ వచ్చినాయి. బండి మీద తను ఒక్కడే ఉన్నాడు, వెనక ఎవరు లేరు. ఆ బండి మీద వెంటనే ఫిట్స్ వచ్చేసరికి బండి అంతే యాక్సిడెంట్ గురైంది. కానీ ఎటువంటి ప్రమాదం కలగకుండా, తనకు కూడా ఎటువంటి గాయాలు కలగకుండా దేవుడు కాపాడన్నా, ఆ ప్రమాదించి నన్ను కాపాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రమాదించి కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక.
దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు ఎంత గొప్పవాడో మన జీవితాల్లో సాక్ష్యాల ద్వారా, దైవజనుని ఉపదేశాల ద్వారా విని బలపడుతూనే ఉన్నాం. సహోదరి ఏసమ్మ, వాస్తవంగా వారిది బెల్లంకొండ. ఆ ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. సహోదరి మరియు వారి అనేకమైన కుటుంబాలు కూడా ఇక్కడికి వచ్చి సోది చెప్పుకుంటూ జీవనోపాధి గడిపేటువంటి పరిస్థితి. అయితే అనేకులకు సోది చెబుతాము తల్లే, సోది చెబుతాము అని చెప్పి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పి వారికి మాయమాటలు చెప్పి అవి చెప్పి ఈ చెప్పి సంపాదించుకొని జీవనం గడిపే పరిస్థితి. అయితే ఎవరో చెప్పారు, తండ్రి సన్నిధి సహవాసానికి వెళ్ళు, ఏదో సమస్య వచ్చినప్పుడు ఇక్కడికి రావటము, దైవజనుని ఉపదేశాలు అనగా దేవుని సేవకునిలో నుండి, షాలేమురాజు దైవజనునిలో నుండి నోట నుండి వచ్చిన మాటలు వీరిలో ఉన్నటువంటి ఆ బ్రతుకు మాయ మాటలు చెప్పి, ఆ మాటలు చెప్పి, ఈ మాటలు చెప్పి జీవనోపాధి కాదు కష్టపడి బ్రతకాలనే ఆలోచనకు వచ్చేసి సోది చెప్పడం అనేది మానేశారు. అయితే జరిగిన విషయం ఏంటో తెలుసా? ఈమెకి గొంతు వద్ద ఒక గడ్డ లాంటిది, ఆ తరువాత దేహములో బలహీనత ఇవన్నీ వచ్చేసినాయి. వీరి బంధువుల్లోనే నలుగురికి క్యాన్సర్ వచ్చింది. ఆ గడ్డలు ఏమిటి అనేది వాళ్ళు వైద్యుని దగ్గర పరీక్ష చేయిస్తే ఇవి క్యాన్సర్ గడ్డలు అని చెప్పారంట. వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, దానితో వారు చాలా ఇబ్బందులు పడ్డారు. కొందరు చనిపోయారా, బ్రతికున్నారు వాళ్ళు? నలుగురు చనిపోయారు. అప్పుడు వీరి బంధువులు అన్నారంట, పిచ్చిదానా, యేసుక్రీస్తుని గురించి కూడా సోది చెప్పొచ్చును, అలాగా సోది చెప్పుకుంటూ హ్యాపీగా బ్రతికే బ్రతుకును వదిలిపెట్టి యేసు దేవుడని, ఆ దేవుడని, ఈ దేవుడని జీవనోపాధిని పక్కన పెట్టేసి వచ్చేసావు, ఇప్పుడు నువ్వు కూడా చచ్చిపోతావు, ఆ నలుగురు చనిపోయినట్లుగా అన్నారంట. అయితే దైవజనుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, విశ్వసిస్తే నీవు దేవుని మహిమను చూస్తావు, నీ ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు, నువ్వేం భయపడదు, ఏ గడ్డైనా ఏదైనా పలికిన మాటల్ని విశ్వసించి ఆ గడ్డ వద్ద చేయి పెట్టుకొని, ప్రభువా నీవు జీవం కలిగిన దేవుడవు, నన్ను బ్రతికిస్తావు అని విశ్వాసం నుండి ప్రార్థన చేసుకుంది. అయితే ముందుగా పరీక్ష చేయించినప్పుడు ఇక పరీక్ష విషయంలో వచ్చిన రిపోర్ట్స్ని బట్టి ఆమె అది క్యాన్సర్ గడ్డలేమో అనుకుంది. కానీ రెండవసారి వెళ్ళి ఆ రిపోర్ట్స్ని చూసినప్పుడు ఆ గడ్డను గురించి వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, అది క్యాన్సర్ గడ్డ కాదమ్మా, అది నార్మల్ గడ్డ, నువ్వేం భయపడద్దు, నీకేమీ లేదు అని చెప్పేశారంట. ఇప్పుడు సంతోషంగా ఉంది. రిపోర్ట్స్ తేవడం మర్చిపోయానన్నయ్య, దేవుని చిత్తం అయితే మరి ఒకసారి తెస్తానన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించండి, మన మధ్య సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన పేరు షారోను, వారిది గర్నిపూడి. వారి చెల్లెలకి గడిచిన దినాల్లో అనారోగ్య సమస్య అయితే ఇక్కడే చిలకలూరుపేట హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారంట. హాస్పిటల్కు తీసుకొని వెళితే వారు పరీక్షించి చెప్పింది ఏంటంటే, ఈమెకి బ్లడ్ క్యాన్సర్ ఉంది, ఇక్కడైతే కాదు కానీ విజయవాడ హాస్పిటల్కి రాస్తాము, అక్కడికి తీసుకొని వెళ్ళండి అని డాక్టర్లు చెప్పారంట. విజయవాడ హాస్పిటల్కి కూడా తీసుకొని వెళ్ళి అక్కడ కూడా చూపిస్తే అక్కడ ఉన్న డాక్టర్లు కూడా అన్నారంట, ఇక్కడ కాదమ్మా, సీరియస్ కండిషన్గా ఉంది, ఈమెని హైదరాబాద్ తీసుకొని వెళ్ళండి, అక్కడ ఉన్న హాస్పిటల్కి మేము రాస్తాము, అక్కడికి వెళ్ళండి అని డాక్టర్లు చెప్పినప్పుడు అక్కడ నుండి విజయవాడ నుండి హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారంట. హైదరాబాద్లో హాస్పిటల్లో డాక్టర్లు చూసి చెప్పింది ఏంటంటే, ఈమె సీరియస్ కండిషన్లో ఉంది, చివరి డెడ్ లైన్లో ఉంది, ఇంకా బ్రతకటం కష్టం, కొన్ని లక్షలు డబ్బు ఖర్చు అవుతుంది, ఆ డబ్బు ఖర్చు పెడతామంటే మేము చేయగలిగింది చేస్తాం అని డాక్టర్లు చెప్పారంట. డాక్టర్లు చెప్పినప్పుడు చేయండి, ఎంత డబ్బైనా పర్వాలేదు, ఖర్చు పెడతాం, ఆమె బ్రతకాలని సహోదరి వాళ్ళు చెప్పారంట. అయితే రక్త కణాలు తగ్గిపోయినాయి, దాదాపు 1.5 రక్త కణాలే ఉన్నాయి. అవి పెరగాలి అంటే దాదాపు 100 మంది బ్లడ్ ఇస్తేనే మేము బ్లడ్ ఎక్కిస్తామని డాక్టర్లు చెప్పారంట. దాదాపు 84 మంది వచ్చి బ్లడ్ ఇచ్చారు, అయినప్పటికీ ప్రయోజనం లేదు, చచ్చిపోద్దని డాక్టర్లే స్టేట్మెంట్ ఇచ్చేశారంట. కానీ తన భర్త, తన చెల్లెలు భర్త ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏం చేద్దాం, ఎంత ఖర్చు పెట్టినప్పటికీ బ్రతకదని డాక్టర్లు చెప్పారని సహోదరికి చెప్తే, ఏం కాదు,
మన దేవుడు ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. చనిపోయిన వాడిని సజీవులుగా చేయగలిగిన వాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు గొప్ప కార్యం చేస్తాడని సహోదరి ఒక్కటి అక్కడ మోకరించి ప్రార్థించింది. దేవా, నీవు స్వస్థపరచగలిగిన వాడు కదయ్యా. ప్రతి ఆదివారపు వేళ ఎన్నో సాక్ష్యాలు వింటున్నావు. నీవు కూడా ప్రభువా నా సహోదరి పట్ల కార్యాన్ని జరిగించవా, ఆమెను సజీవ లెక్కలో ఉంచవా అని తను అక్కడ మోకరించి ప్రార్థించింది. ప్రార్థన అయితే ఉట్టిగా పోలేదు. దేవుని మహాకృప ఏంటంటే మరొక మారు డాక్టర్లు వచ్చి పరీక్షించి చూస్తే క్యాన్సర్ లేదని డాక్టర్లు చెప్పారన్న రిపోర్ట్ ఇచ్చారు. ఈరోజు సజీవులుగా ఉండి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధిస్తుందన్న దేవుడు ఒక గొప్ప సాక్షిగా దేవుడు ఉంచాడనని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. వారి ప్రార్థన ఆలకించి సజీవ లెక్కల ఉంచిన యేసుకి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. గొప్ప కార్యాలు చేసిన దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మంచిది, అందరం మోకాల మీదకి వద్దాం. ఆయన శరీరము ఆయన రక్తం తీసుకునే అద్భుతమైన సమయంలోకి మనం అందరం వచ్చాం కనుక ప్రతి ఒక్కరు మోకాల మీదకి వచ్చినట్లయితే